ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్టపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు నానాజీ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లుగా తెలిపారు. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం జరిగే వరకు మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజాముననే దర్శనం చేసుకుంటుంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని, ఈ రోజు వైష్ణవ దేవాలయాలు దర్శించుకుంటే ముక్కోటి దేవతల దర్శన పుణ్యఫలం దక్కుతుందని తెలిపారు. అమ్మా దర్శనం వాళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటూ స్పీడ్గా జరగండి. లైన్ ఆకండి. అక్కడ దయచేసి ఎవరు ఐషు
భక్తులందరినీ కూడా క్షమించడానికి గోవిందా 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 వెంకటరమణ గోవిందా. ప్రశాంతంగా స్వామివారి నామంలో గోవింద నామస్మరణ చేస్తూ గోవింద నామాలు చెప్తూ